ఫ్రెండ్స్ నేను ఒక మంచి బిజినెస్ డీల్ కోసమని వేరే కంట్రీకి వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ మా సిటీకి అయితే వస్తున్నాను. అరే అదేంటి మా ఇంటి దగ్గర ఏదో పెద్దగా బాల్ లాగేదో కనిపిస్తుంది. అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇంత పెద్దగా ఉందేంటిది. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడ మనమైతే మన హెలికాప్టర్ అయితే ఇక్కడ ఆపేసాము. ఇదిగో చూడండి ఇది వచ్చేసి నేను ఆ కంట్రీలో తీసుకొస్తున్న డిఫరెంట్ హెలికాప్టర్ అనమాట. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిన్న వ్యాన్ టైప్లో అయితే ఉంటుంది. ఇది హెలికాప్టరే మీరు ఆల్రెడీ చూసారు కదా. అలాగే కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇదేంటబ్బా ఇది అక్కడేంటి అదేదో పెద్ద బాల్ లాగా ఉందే ఇంటిపైన. ఇంత పెద్ద బాలా ఊరి దేవుడా. ఒక్క నిమిషం ఆగండి ఏంటి ఇవన్నీ ఏంటి ఇక్కడ ఇవొచ్చేసి స్నో బొమ్మలు కదా. అరే ఇవన్నీ ఏంటి ఇక్కడికి ఎలా వచ్చాయి ఏమీ అర్థం కావట్లేదే. ఊరి దేవుడా ఇదేంటిది ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. అరే ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి. ఇన్నిగన బొమ్మలు ఉన్నాయేంటి. కొంపదీసి ఇక్కడ ఏదైనా ఐస్ మాన్స్టర్ తిరుగుతుందా ఏంటి. అంటే నేను మా ఇంటిని విడిచిపెట్టి చాలా రోజులు అవుతుంది కదా. ఇక్కడ ఎవరు ఉండట్లేదని ఐస్ మాన్స్టర్ గిన మా ఇంట్లో ఉంటుందా. ఊరి దేవుడా. గైస్ ముందే మనం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఒక గన్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఐస్ మాన్స్టర్స్ చాలా అంటే చాలా డేంజరస్. ఓకే చూద్దాము. ఎక్కడ కూడా కనిపించట్లేదే. ఇవి నిజంగా బొమ్మలేనా లేకపోతే ఇవేమైనా మాన్స్టర్సా. వీటికైతే ఏమీ కావట్లేదు. అంటే ఇవి వచ్చేసి బొమ్మలే అనుకుంటా. అరే ఇక్కడ ఇది స్విమ్మింగ్ పూల్లో ఉంది కానీ కరిగిపోవట్లేదేంటి. అరే చాపుగాడు కూడా బాగానే ఉన్నాడు. అంటే అసలు ఈ బొమ్మలు ఎక్కడికి ఎలా వచ్చాయి. గైస్ ఏమీ అర్థం కావట్లేదు. పైన ఫ్లోర్లో అయితే మొత్తం కనిపించాయి. కింద ఫ్లోర్లో కూడా ఉన్నాయా. అరే కింద ఫ్లోర్లో కూడా కనిపిస్తుంది. ఇంకా ఇటువైపు అరే ఎక్కడ చూసినా కూడా బొమ్మలే కనిపిస్తున్నాయి ఏంటి. ఏమీ అర్థం కావట్లేదే. ఇక్కడ మాత్రం ఎవరు కనిపించట్లేదు. అంటే ఐస్ మాన్స్టర్స్ అట్లాంటివి ఎవరు కూడా కనిపించట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల జనాలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. అరే ఏమైంది అసలు ఏమీ అర్థం కావట్లేదు. మా సిటీలో ఎక్కువగా మంచు పడనే పడదు కానీ నేను వచ్చి చూసేసరికి ఫుల్గా మంచు పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా అంటే చాలా ఈ స్నో బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇదేంటిది ఇంత పెద్ద బాల. ఊరి నాయనో అసలు ఏముంది ఇందులో. ఇక్కడ వచ్చేసి వెళ్ళడానికి దారి అయితే ఉంది కానీ ఏముందో కూడా కనిపించట్లేదే. ఇందులో ఏముందో చూడాలి ఫ్రెండ్స్. అవును పదండి. ఇక్కడ వచ్చేసి నా హెలికాప్టర్ అయితే ఉంది కదా వ్యాన్ హెలికాప్టర్ దాన్ని అయితే తీసుకుందాం పదండి. మనం వచ్చేసి పైన నుంచి చూస్తే ఇందులో ఏముందో అర్థమవుతుంది. అరే ఫ్రెండ్స్ అందులో చూడండి అందులో వచ్చేసి ఏవో డైమండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే అవి వచ్చేసి కంటైనర్స్ అనుకుంటా. అక్కడ ఎవరున్నారు ఇంతకీ. అక్కడ కూడా స్నో బొమ్మలు కనిపిస్తున్నాయి కానీ ఎవరు కూడా ఉన్నట్టుగా అనిపించట్లేదు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్దామంటే ఎలా వెళ్ళాలి. ఒకవేళ హెలికాప్టర్లో నుంచి అక్కడికి దుంకుదామంటే హెలికాప్టర్ అయితే పాడైపోతుంది. అసలే ఇది స్పెషల్ హెలికాప్టర్ నేను వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చాను. ఎలా వెళ్ళాలబ్బా. అరే ఇవి స్టేర్స్ కదా. అంటే నాకు ఐడియా వచ్చింది. ఈ స్టేర్స్ ఉన్నాయి కదా ఇలాంటి స్టేర్స్తో వచ్చేసి మనం పైనకి అక్కడ వరకు పెట్టేసి అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. కానీ నా దగ్గర స్టేర్స్ లేవే. గుర్తొచ్చింది పదండి. ఫస్ట్గా వెళ్ళి మనం షాప్లోకి వెళ్ళి కొన్ని స్టేర్స్ని అయితే కొనుక్కొని వద్దాం పదండి. ఆల్ రైట్ గైస్ మొత్తానికి అయితే స్టేర్స్ని అయితే కొనుక్కొని వస్తున్నాను. వీటన్నిటికి వచ్చేసి నాకు చాలా అంటే చాలా డబ్బులు అయితే అడిగారు. దాదాపుగా $10,000 అయితే అడిగారు. ఓకే వాటిని ఇచ్చేసాను. అలాగే నా బైక్ను కూడా అక్కడే పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ ఈ ట్రక్ని అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. ఓకే ప్రజెంట్ అయితే ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడున్న ఈ స్టేర్స్ ఉన్నాయి కదా వీటన్నిటిని ఏంటంటే మనం పైనకి తీసుకెళ్ళాలి. ఇవి వచ్చేసి చాలా అంటే చాలా లాంగ్గా ఉన్నాయి. మనకు సరిపోతాయి అనుకుంటా. మొత్తం అయితే ఒక 6 అయితే తీసుకొచ్చాను. అమ్మయ్య ఓకే ఫ్రెండ్స్ స్టేర్స్ అన్నిటిని కూడా అయితే పైన పెట్టేశాను. అంటే కొన్ని 3 అయితే ఇక్కడ పెట్టేశాను. అలాగే ఇంకా 3 అయితే ఇక్కడ పెట్టేశాను. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ఈ స్టేర్స్తో ఇక్కడ ప్లేస్ అయితే ఉంది కదా ఇక్కడనే మనకు దగ్గర అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే మనకు ప్లేస్ లేదు. కింది నుంచి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ నుంచి పైన పెట్టాలంటే చాలా టైం పడుతుంది. అలాగే మనకి ఏంటంటే డాబా పైన కూడా మనకు కొద్దిగా ప్లేస్ అయితే ఉంది కదా అక్కడ నుంచి ఏంటంటే మనం కొంచెం ఈజీగా పెట్టొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇదిగా చూడండి మొత్తానికి అయితే స్టేర్స్ పెట్టేశాను. కాకపోతే కేవలం 2 స్టేర్స్ పట్టాయి. నేను వచ్చేసి ఎక్కువగా తీసుకొచ్చాను. మొత్తం 6 తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ రూట్లలో నాకు కేవలం 2 మాత్రమే ఉపయోగపడ్డాయి. సరే పదండి. ఇవి వచ్చేసి చాలా అంటే చాలా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కేయచ్చు ఈజీగానే. ఓకే ఆల్ రైట్ మొత్తానికి అయితే వచ్చేసాం. కానీ ఇదేంటిది జగ మెరిసిపోతుంది. సరే ఫ్రెండ్స్ కిందికైతే వెళ్దాం. ఓరి దేవుడా అమ్మా గాయస్ ఇది చూడండి ఇవన్నీ కూడా డైమండ్సే. ఓరి నాయనో ఇన్ని గణం డైమండ్సా. ఓరి దేవుడా. అరే ఇక్కడ ఈ బొమ్మలు నేను ఆల్రెడీ చూశాను కదా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నాకు కంటైనర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ 4 కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఈ 4 కంటైనర్స్లలో ఏమున్నాయి ఇంతకీ.
ఇక్కడ చూస్తే మాత్రం మొత్తం డైమండ్సే డైమండ్స్. ఇదిగో చూడండి. కానీ అన్నీ కూడా ఇన్ని గనం డైమండ్సా? వీటన్నిటిని మనం అమ్ముకున్నామంటే నిజంగా చాలా అంటే చాలా రిచ్ అయిపోతాము. ఓకే. ఇప్పుడు ఇక్కడ 4 కంటైనర్స్ ఉన్నాయి కదా! వీటినైతే ఓపెన్ చేద్దాం. అవును గాని నా దగ్గర స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయా? ఒక్కసారి చూద్దామా అండి, ఒక్క నిమిషం. ఓకే. నా దగ్గర స్టిక్కీ బాంబ్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 25 అయితే ఉన్నాయి. ఓకే. ముందుగా మనం ఏంటంటే ఇక్కడున్న ఈ కంటైనర్ ఉంది గదా! దీన్నైతే ఓపెన్ చేసేద్దాం. ఓకే. దీనికి 2 స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాను. సరే పదండి. ఇప్పుడైతే దాని డోర్స్ అయితే ఓపెన్ చేసేయాలి. ఓకే. ఇక్కడ నుంచి 1, 2, 3. ఫ్రెండ్స్ ఇంతకీ అందులో ఏమొచ్చిందంటారు? నాకైతే ఏం వచ్చిందో చూడాలని చాలా ఆశగా ఉంది. అరే! ఓరి దేవుడా! ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. ఇదొచ్చేసి జీ వ్యాగన్ కార్ గదా! అలాగే ఉందే చూడండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడేంటి? మనం వచ్చేసి స్టిక్కీ బాంబ్స్ పెట్టి పేల్చాం కదా! అందుకే ఇక్కడొచ్చేసి డైమండ్స్ చూడండి పాడైపోయాయి. ముందుగా మనమైతే ఒకసారి ఈ జీ వ్యాగన్ కార్‌ని నడిపించి చూద్దాం. ఇది రియల్‌గా వర్క్ అవుతుందా? అరే ఫ్రెండ్స్! రియల్‌గానే ఇది నడుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని బయటికెలా తీసుకెళ్ళాలి? ఇక్కడొచ్చేసి మొత్తం డైమండ్స్ ఉన్నాయి. డైమండ్స్ నుంచి బయటికి తీసుకెళ్ళాలి. ఓకే. ఇక్కడ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్దాం. ఇందులో ఇంతకీ బూస్ట్ ఆప్షన్ గిన ఉందా? బూస్ట్ ఆప్షన్ ఉంటే బాగుండేది. ఇందులో వచ్చేసి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా! ఇందులో మనకైతే కొన్ని స్పెషల్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. సరే మనం ఏంటంటే కొన్నిటినైతే క్లిక్ చేసి చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఇదేదో జంప్ అనే ఆప్షన్ అయితే ఉంది. దాన్నైతే క్లిక్ చేస్తున్నాను. అరే! అరే గైస్ ఇదిగో చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా! ఇది వచ్చేసి జంప్ చేస్తుంది. అరే సూపర్ అంటే సూపర్ ఉంది కదా! సరే మనం వచ్చేసి జంప్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటి ఇది బూస్ట్ ఆప్షనా? ఒక్కసారి క్లిక్ చేసి చూద్దాము. అరే అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. ఇందులో వచ్చేసి చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే మనం ఇలా జంప్ చేసి కొద్దిగా బూస్ట్ పెట్టాలన్నమాట. ఓకే. ఎంతకైనా ఇవి డైమండ్స్ కార్స్ కదా, ఎక్కువగా డ్యామేజ్ కావు. ఓకే 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 ఫ్రెండ్స్ మొత్తానికైతే వచ్చేసాం. ఓరి దేవుడా! అరే ఫ్రెండ్స్ నేను ఎక్కువగా బూస్ట్ పెట్టినట్టున్నానే. ఓకే. అమ్మయ్య పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత కూడా డ్యామేజ్ అయితే కాలేదు. సూపర్ అంటే సూపర్ కదా! ఫైనల్లీ మనమైతే పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసి దీన్నైతే ఇక్కడికైతే తీసుకొచ్చేసాం. ఓకే చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం డైమండ్ కార్ కదా, అందుకే ఇంత ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా ఎలా మెరుస్తుందో చూడండి ఎండకు. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సరే పదండి. అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇంకా 3 కంటైనర్స్ ఉన్నాయి కదా, ఇందులో దీనికైతే మనం దీన్ని ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే పదండి. మనం వచ్చేసి ఇక్కడ ఉండి 1, 2, 3. ఫ్రెండ్స్ కంటైనర్ అయితే పేలిపోయింది కదా, మరి ఇందులో ఏం వచ్చిందో చూద్దాం. అరే ఊరి నాయనో ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇది వచ్చేసి సూపర్ స్పోర్ట్స్ కారు. ఇది వచ్చేసి బుగాటి. ఊరి దేవుడా! సూపర్ అంటే సూపర్ కార్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. ఎందుకంటే ఈ కార్ని మనం అస్సలు కొనుక్కోలేము. ఇది చాలా అంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అలాగే వీటిని ఎక్కువగా వాళ్ళైతే తయారు చేయరనమాట, అంటే కంపెనీ వాళ్ళు. అందుకే దాన్ని వచ్చేసి ఎక్కువగా కొనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. కానీ ఫైనల్లీ మనకు కంటైనర్లో ఇది వచ్చిందనమాట, బుగాటి కారు. మలపడానికి మనకైతే సరిగ్గా రావట్లేదు. ఓకే. మళ్ళీ మనం ఇందులో అయితే బూస్ట్ ఆప్షన్ ఉంది కదా, బూస్ట్ ఆప్షన్ అలాగే జంపింగ్ ఆప్షన్ రెండింటి సహాయంతో మనం ఏంటంటే ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళి జంప్ చేసేద్దాం. ఓకేనా? అంటే స్పీడ్గా వెళ్ళి మనమైతే దీన్ని ల్యాండింగ్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. ఓకే 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 ఫ్రెండ్స్ ఫైనల్లీ పర్ఫెక్ట్ అయితే ల్యాండింగ్ చేయాలి. ఓకే. ఒరే అమ్మయ్యా ఫ్రెండ్స్. ఓకే ఫైనల్లీ మనమైతే దీన్ని కూడా పర్ఫెక్ట్ అయితే ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది. ఇదిగో చూస్తున్నారు కదా, దీని క్వాలిటీ దీని డీటెయిల్స్ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. మనకు ఒకటి ఇంతకుముందు బెంజ్ కార్ అయితే వచ్చింది కదా, అది వచ్చేసి జీ వ్యాగన్. అలాగే ఇది వచ్చేసి బుగాటి కార్ అనమాట. ఇది కూడా సూపర్గానే ఉంది. సరే మనం ఈ కార్ని వచ్చేసి ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఇక్కడ మధ్యలో మనకి ట్రక్కు మనం దారికి అడ్డంగా పెట్టేసామే, దీన్ని వచ్చేసి గట్టుపైన పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు పదండి మళ్ళీ మనం ఏంటంటే దాంట్లోకి వెళ్ళి ఇంకా 2 కంటైనర్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా 2 కంటైనర్స్లలో ఏమేమి వస్తాయో చూద్దాం. ఇందులో కూడా మంచి మంచి కార్లు కానీ ఇంకా ఏవైనా వస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు వెళ్దాం పదండి. ఓకే. ఇప్పుడు వచ్చేసి 1, 2, 3. ఫ్రెండ్స్ ఇంతకీ ఇందులో కూడా మంచి ఐటమ్ అయితే వస్తే బాగుంటుంది. ఇంతకీ ఏం వచ్చిందో చూద్దాం పదండి. అరే ఓరి దేవుడా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇది వచ్చేసి రోల్స్ రాయిస్ కార్ కదా. అరే అది కూడా డైమండ్ కారు. సూపర్ సూపర్. వామ్మో ఫ్రెండ్స్ నిజంగా ఈ రోజైతే చాలా అంటే చాలా లక్కీ నేను. ఎందుకంటే నేను బిజినెస్ డీల్ కోసం అని వెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సరే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలి? ఓకే. ఇక్కడ దారి ఉంది కదా, ఇటువైపు నుంచి అయితే తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ నుంచి ఇటువైపు. ఓకే.
ఇంకా ఒక కంటైనర్ అయితే ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ముందుగా మనం ఏంటంటే ఈ కార్ని అయితే కిందికి పర్ఫెక్ట్ అయితే తీసుకెళ్దాం, ఓకేనా? ఎందుకంటే ఎక్కువగా డ్యామేజ్ చేయదు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యామేజ్ చేసామంటే ఇక పని అయిపోతుంది. దీన్ని రిపేర్ చేయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఓకే, అమ్మయ్య, ఇక్కడ చెట్టు ఉండడం వల్ల తట్టుకుంది. మనకి ఎక్కువగా దీనికైతే డ్యామేజ్ అయితే కాలేదు. కానీ ఇప్పుడు మనం దీన్ని అక్కడికైతే తీసుకెళ్ళాలి, ఇంటి ముందుకు. ఇక్కడ నుంచి మనకి ఎక్కడైనా దారి ఉందేమో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దారి ఉంది కదా, దీని నుంచి అయితే ఇలా జంప్ చేసి ఓకే ఫైనల్లీ తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇంటికైతే ఈజీగా తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే రోడ్డు పైనకి వచ్చాం కదా. రోడ్డు పైనకి వచ్చామంటే డైరెక్ట్ ఇంటి ముంగడికి అయితే ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సూపరు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా ఒక కంటైనర్ ఉంది కదా, దాంట్లో ఎలాంటి కార్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే మూడుట్లలో కూడా కారు వచ్చిందంటే అందులో కూడా ఏదైనా కార్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చివరిగా ఇది ఒక్కటైతే మిగిలింది కదా, ఇది ఒక్కదాన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఓకే పదండి, 1 2 3. ఓకే ఫ్రెండ్స్, కంటైనర్ పేలిపోయింది కదా, పదండి. ఇందులో ఏం వచ్చింది ఇంతకీ? అరే ఊరి దేవుడా, ఇంతకీ ఇదేం కారు? చూడ్డానికి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా, దాని పేరేంటి? దాని పేరు నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. కాకపోతే చూడ్డానికి ఇది పూర్వం మహారాజులు ఉంటారు కదా, అంటే అలాంటి వారు, అంటే బాగా రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, అలాంటి వారి దగ్గర ఇలాంటి కార్స్ అయితే ఉంటాయి. కానీ అరే, వీటన్నిటి డోర్స్ అయితే చూడండి ఓపెన్ చేశాను కదా, బయటికి వెళ్ళడానికి ప్లేస్ అయితే లేదు. అయినా కానీ నేను ఎందుకు కంగారు పడుతున్నాను, దీంట్లో వచ్చేసి మనకు జంప్ ఆప్షన్ అయితే ఉంది కదా. ఓకే, దీన్ని కూడా బయటకైతే తీసుకొచ్చేసాం. సరే ఫ్రెండ్స్, ఇలాగే ఇంకా కొంచెం అయితే. ఓకే ఫైనల్లీ తీసుకొచ్చేసాం, కానీ ఇది ఎక్కువగా బోల్తా పడద్దు. ఓకే అమ్మయ్యా ఫ్రెండ్స్, ఓకే తీసుకొచ్చేసాం కరెక్ట్గానే. డోర్లు అబ్బా షట్ గైస్, ఒక డోర్ అయితే మొత్తం అయితే పోయింది. అరే, దీన్ని మనం రిపేర్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టము. ఓకే, ఇంకో దాని గ్లాస్ కూడా పగిలిపోయింది. కానీ కార్ అయితే చూడండి గైస్, ఏమన్నా ఉందా? నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, మహారాజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇలాంటి కార్స్ అయితే ఉంటాయి. నేను కొన్ని మూవీస్లలో చూశాను, అంటే ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, వాటిలలో చూశాను. అలాంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఈ కార్లు ఉంటాయన్నమాట. కానీ ఏదైతే ఏముంది, మొత్తానికైతే ఆ కంటైనర్స్ అన్ని కూడా ఓపెన్ చేశాను. అందులో వచ్చేసి మొత్తం అన్ని కూడా డైమండ్ కార్స్, అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే ఇంకా అక్కడ చాలా డైమండ్స్ ఉన్నాయి. ఆ డైమండ్స్ అన్నిటిని కూడా నేనైతే మా ఇంట్లోకి అయితే తెచ్చేసుకుంటాను, ఎందుకంటే అందులో కొన్ని అయితే పాడైపోయాయి కదా. ఆ పాడైపోయిన వాటిని అలాగే ఉంచేద్దాం. కానీ ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఇది ఇంత పెద్ద బాల్ లాగా ఉంది కదా, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు మా సిటీలో మొత్తం మంచు పడుతుంది కదా, మంచు పడడం ఆగిపోయిన తర్వాత ఇదంతా కూడా మాయమవుతుండొచ్చు. ఇక్కడ చాలా డైమండ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ పాడైపోయిన డైమండ్స్ కాకుండా ఇక్కడ నార్మల్గా ఉన్న డైమండ్స్ ఉన్నాయి కదా మంచివి, వీటన్నిటినైతే నేను మా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోతాను. అయితే ఫ్రెండ్స్, మీరైతే వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు ఇంకా బాగా నచ్చితే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్లో కంగారు పడ్డాను, ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఐస్ మాన్స్టర్ ఉందేమనుకుని. ఇక్కడ ఎందుకంటే చాలా అంటే చాలా స్నో బొమ్మలు అయితే కనిపించాయి కదా, దాంతో నేనైతే అలా అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.